ఛానల్, నేను మీ కావ్య. సో ప్రజెంట్ నేను ఇంద్రానగర్ 367 ఏదైతే పరస్పర ఆరోపణలు, ఆ తర్వాత విజిలెన్స్ కమిటీ ఆదేశాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకరేమో కబ్జా పెట్టిర్రు అని అంటారు, ఇంకొకరేమో ఇక్కడ పేద ప్రజలకు నేను అండగా ఉంటాని ఎమ్మెల్యే ఇక్కడ వాళ్ళకి భద్రంగా నించున్న పరిస్థితి. మరి ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళ పరస్పరం ఒకరిపైన ఒకరు విమర్శలపైన. అండ్ ఇంకొకటి చెప్పాలి ఏంటంటే, ఏకంగా గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ ఉండే వాళ్ళ పాలమూరు బిడ్డలకి వచ్చి పరామర్శించి వాళ్ళ పరిస్థితులు తెలుసుకొని ₹1,00,00,000 నిధులతోటి ఇక్కడ డెవలప్మెంట్ చేయాలని ఆశించడంతో పాటు రోడ్లు కూడా వేయించారు. మరి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ నుంచి ఉండే వాళ్ళతో తెలుసుకుందాం మనం. అంటే నీ పేరేంది? నా పేరు నక్షత్రం. ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి ఉంటుంది? నేను 20 సంవత్సరాల నుంచి. 25 సంవత్సరాలకి వెళ్ళి ఉంటాను. సో ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎట్లా ఉంటాడు? బాగానే ఉంటాను. మరి ఇక్కడ కవితక్కనేమో ఇది కబ్జా పెట్టిండ్రు అని అంటారు, అదే ఆ విషయం నాకు తెలియదండి. నేను కిరాయికుంటా, సొంత ఇళ్ళకి అడగండి, నాకు తెలియదు. కిరాయికుంటా, నెలకు 5,000 కిరాయి కట్టుకొని ఉంటాను. కరెంటు బిల్లు కిరాయి కట్టు. సో ఇక్కడ ఏం పనులు జరుగుతున్నాయి? ఇప్పుడు జరుగుతున్నాయో ఆగిపోయినాయా? ఆగిపోయినాయో జరుగుతున్నాయో మనకు తెలియదండి. పొద్దున్నే డ్యూటీకి వెళ్తాం, సాయంత్రం వస్తాం. ఇక్కడ ఉండేటోళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ చాలామంది ఉన్నారు కదా, ఇళ్ళల్లో ఉన్నారు, వాళ్ళకి తెలుస్తుందండి, మాకు తెలియదు. మేమంటే పొద్దున్న వెళ్ళిపోతాం, సాయంత్రం. అంటే మనం ఉన్నా లేకున్నా ఇక్కడ కబ్జా పెట్టి రాలేదంటే సంవత్సరాల నుంచి ఉంటున్నారా జనాలు? ఆ విషయం తెలియదండి. మేము కిరాయికి ఉంటాం కదా, కిరాయి ఇచ్చుకుంటాం, వెళ్తాం అంతే. వీళ్ళ గురించే మాకు తెలియదు. సొంత ఇళ్ళ వాళ్ళకి తెలుస్తుంది, మాకు తెలియదు. అన్న నీ పేరేందే? సామి. ఎన్ని సంవత్సరాలకి వెళ్తున్నారు? మా మేము పుట్టి పెరిగింది ఇక్కడనే, మేడం, పుట్టి పెరిగింది ఇక్కడనే మేము. సో మరి ఏంది ఇప్పుడు కవితక్క ఇది మాధవరం కృష్ణారావు అందరికి కబ్జా పెట్టించి గుడిసెలేపించి ల్యాండ్ పైన కన్నేసిండ్రు అని చెప్పి కవితక్క అంటుంది. ఈ ఆరోపణలు ఎంతవరకు నిజం? ఎవరు కవితక్క అంటుందా? ల్యాండ్ పైన కబ్జా చేసుకొని ఉన్నారు వీళ్ళు అనేది. కబ్జా చేసుకొని అన్నారు కానీ అబద్ధము, అది కాదు. సో అంటే ఇప్పుడు కృష్ణారావు అన్న ఏమంటున్నాను అంటే, ఇప్పుడు మీ పేద ప్రజలకు అందరికీ కలిసి అందరు ఉండాలి అని కృష్ణారావు అన్న అంటున్నాడు. కవితగా చెప్పే మాటలు అది వాస్తవం కాదు. నేను పుట్టి పెరిగింది ఇక్కడనే. నాకు ఇప్పుడు వచ్చేసి 35 years, 30 సంవత్సరాలు నాకు. పుట్టి పెరిగింది ఈయన్నే, ఇక్కడే. సో ఇదో నా గుడిసే కాదు ఒకటి, ఇంకా నాకు ల్యాండ్ వేయలే, ఇంకా అక్కడ నుంచి ఇచ్చుకుంటూ వచ్చారు. అయితే కాబట్టి ఆయన కృష్ణారావు అన్న గురించి అబద్ధం చెప్పడం చాలా తప్పు. ఎందుకంటే కృష్ణారావు అన్న ఉన్నంత వరకు ఇంతవరకు వచ్చింది మాదికి. ఇంకొకటి డ్రైనేజ్ కూడా కృష్ణారావు అన్న వేసి. కాబట్టి అక్క మేడం, ఇగో కృష్ణారావు అన్న విషయంలోనే ఇవి జరుగుతున్నాయి. ఈ కవిత అక్క చెప్పింది అది చెప్పిందని ఏం చేయొద్దు. కృష్ణారావు అన్న మా ఓన్. సో ఇప్పుడు ఇంత రభస జరుగుతున్న ఈ సందర్భంలో తీరా కొడితే ఇక్కడ ఎన్ని ఉంటాయి అంటే 2,500 నుంచి 3,000 ఇల్లు వరకు ఉంటాయి. ఎక్కటి కూడా కనీసం ఒక 50 గజాల ఇల్లు కూడా ఉండదు. 20, 30, 40 గజాల్లో మాత్రమే ఉండే పరిస్థితి. సో దీనిపైన కూడా ఇంత పొలిటికల్ రభస జరగడం అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరికైనా ఆశ్చర్యం ఉండే పరిస్థితులు కనిపిస్తుంది. అన్న నీ పేరేంది? శివ. సో ఏంది ఇక్కడ ఏంది పరిస్థితి ఏంది? ఏమో పరిస్థితులు పని చేస్తుర్రు ఆపమంటారు. మరి ఇంక తెలుస్తలేదు ఏం జరుగుతుందో పైన. అక్కడ అమ్ముకున్నారు, ల్యాండ్ అమ్ముకున్నారు అంటారు. అసలు అది ల్యాండ్ ఎవరు అమ్ముకున్నారో తెలియదు, ఏందో తెలియదు అసలు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? ఇక్కడ ఉండబట్టి 60 సంవత్సరాలు అవుతుంది. సో మీరేమో 60 సంవత్సరాలు అంటున్నారు. ఇక్కడనేమో ల్యాండ్ మాధవరం కృష్ణారావు వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి కబ్జా పెట్టిర్రు అని ఎమ్మెల్సీగా ఉండే కవిత ఆరోపణ. అవు కేసీఆర్ బిడ్డ అంటుంది. మనకు తెలియదు కదా అక్క, ఇంకా పైన అది ఏమేమి జరుగుతుందో. మనం కూలి పనులు పోయి వచ్చేటోళ్ళం. అది ఏం జరుగుతుందో ఏం చేస్తారో కూడా మనకు తెలియదు. సో మాధవరమే కబ్జా పెట్టిండు అని అంటారు. మాధవరం కృష్ణారావు పైన ఆరోపణలు ఏమనుకుంటారు? ఇంకా మనకు అంత తెలియదు అది. ఇంకా ఇక్కడ ఉన్న లీడర్లకు తెలుస్తుంది అది. ఇక్కడ ఉన్న జాగాకు కూడా అసలు ఇక్కడ ఉండే జనాలది ఎవరిది కాదని అంటుంది. మరి ఏంటి? ల్యాండ్ అయితే గవర్నమెంట్ది కదా. నేను చిన్నప్పటి నుంచి అయితే ల్యాండ్ ఎవరిదంటే గవర్నమెంట్ది, సెంట్రల్ గవర్నమెంట్ది అని చెప్పి నేను విన్నా చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ల్యాండ్ మాది కూడా కాదులే, గవర్నమెంట్దే. కాకపోతే మాకు ఇక్కడ స్టేట్లో మన గవర్నమెంట్ లేదు, స్టేట్లో మన గవర్నమెంట్ ఉంది, సెంట్రల్లో మనది ఉన్నప్పుడు మీకు ఓకే అయితే అన్నమాట నేను విన్నా.
అక్కడ సెంట్రల్లో వేరేది వస్తుంది, స్టేట్లో వేరేది వస్తుంది, ఇక్కడ వేరేది వస్తుంది. దీనివల్లనే మీ ఏరియా ఆగిపోతుంది అనే పుకార్లు అవి కొన్ని విన్నా. ఎవరు గెలిచినా మాత్రము ఎవరైతే న్యాయం అయితే కరెక్ట్గా చేయట్లేదు, చేస్తలేదు. నిజాయితీ చెప్పాలంటే. ఎన్ని ఇల్లు ఉన్నాయి ఈడ? ఎంతమంది ఉంటారు? ఇక్కడ ఒక 16-20 ఉన్నాయి. నీ పేరు నీ పేరేందా? సో ఇంకొంతమందితో ఒకసారి మనం మాట్లాడదాం. బస్సు లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. ఎందుకంటే నేను ఇందాక చెప్పినా కదా, ఇక్కడ ఉండేవన్నీ కూడా ఇగో ఇక్కడ వర్క్ ఏదైతే స్టార్ట్ అయింది కదా, డ్రైనేజ్ వర్క్స్ అనేది స్టార్ట్ అయింది. కానీ స్టార్ట్ అయిన ఒక 15 రోజులకే కవితక్క ప్రెస్ మీట్ పెట్టడం, ఆ తర్వాత ఆరోపణలు, విజిలెన్స్ కమిటీ ఆదేశాలు, ఇవన్నిటితోటి ఇక్కడ జరుగుతున్న వర్క్ కూడా పులి స్టాప్ పడే పరిస్థితి. సో ఒక్కసారి పని ఆగిపోతే మళ్ళీ ఎప్పుడు పని స్టార్ట్ అవుతుందో కూడా ఎవరికి తెలియని సిచ్యువేషన్. ఒక్కసారి మీరు విజువల్స్లో చూస్తే కూడా ఎక్కడ కూడా ఇక్కడ స్లాబ్ లేసిన ఇల్లులో ఒక 100-150 గజాల ఇల్లులో ఎక్కడ కనిపించాయి. ఒక సామాన్యంగా కాపూట కూలి చేసుకుని ఉండే వాళ్ళకి సంబంధించిన చిన్న చిన్న గుడిసెలో, రేకుల షెడ్లో ఇవి మాత్రం కనిపిస్తే, ఆ కనిపించేవి కూడా ఏదైతే ఆరోపణలు వినిపిస్తున్నాయో చాలా పెద్దగా వీళ్ళు ఇక్కడ నుంచి కబ్జా చేసిరని అవన్నీ కూడా అవాస్తవం అని చూపించడానికి నేను ఇవాళ మీకు ఈ బస్తీకి వచ్చిన. చూసారు కదా, ఏవైనా కానీ ఒక 20 గజాలు 30 గజాల్లో మాత్రమే ఇక్కడ వీళ్ళు నివసిస్తున్నారు. సో ఇవాళ నిన్న కాదు, కొంతమంది 50 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి కూడా ఉంటున్న వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఈ ఆరోపణలతోటి వాళ్ళకు కూడా ఒక టెన్షన్ స్టార్ట్ అయింది, పరిస్థితి ఏముంటుంది అనేది. సో ఇంకొంతమంది ఇక్కడ ఉండే బస్తీ వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. 2 తరాలు అయిపోయింది ఇక్కడ ఉండబట్టి, ఈ ఐడిపేర్ల పనిచేయబట్టి. అప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చి ఏం కట్టుకుంటలేము, ఆధార్ కార్డు ప్రూఫ్ అన్నీ ఉన్నాయి. అవి చూసుకొని అన్నీ ఉన్నాయి. దాన్ని 2 నెలలకు ఒక్కొక్కటి ఇది చేసుకున్నాం, అడ్జస్ట్ చేసుకొని కట్టుకుంటున్నాం రేకులు ఇండ్లు. అవి కొన్ని ఉన్నోళ్ళు స్లాబ్ వేసుకున్నారు అంతే తప్ప ఏం లేదు. ఇవాళ నిన్న వచ్చింది ఏం లేదు. 200 సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ ఇంట్లో ఉండి అంతా పని చేసుకున్నారు ఐడిపిఎల్లా. నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి ఎవరికి లేదు. అన్ని ప్రూఫ్స్ కావాలంటే ఉన్నాయి ఇక్కడ. ఓటర్ ఐడి ఎన్ని అన్నీ తీసుకొని చూసుకుంటున్నాం ఇక్కడ. ఒక్కొక్కరిది కాదు, అందరూ చెక్ చేసుకోవాలి కావాలంటే వచ్చి అందరు. ఈ రోజు చెప్తున్నా కదా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇది పెట్టి అది పెట్టి ఇది చేయడం కాదు. ఎంతోమంది ఎమ్మెల్యేలు మారిపోయినరు, అంతే అయిపోయింది. చాలా మంది ఇక్కడ పుట్టినోళ్ళు చచ్చిపోయారు. వీళ్ళ నాయన ఎప్పుడో చిన్నప్పుడు వచ్చిండు, వీళ్ళ నాయన కూడా చనిపోయాయి. ఆయన పుట్టిందే ఇక్కడ. 2 తరాలు అయిపోయింది. ఇప్పుడు ఈ రోజు వచ్చి ఏదో కాంగ్రెస్ వచ్చి మాది ఇది మేము కూల కొట్టేస్తాం, ఏదో చెర్లలో ఉంటే కూల కొట్టుకోమని, దానికి సంబంధం లేదు మాకు. ఈ ఐడిపేర్లో పని చేసుకునే వాళ్ళం ఏదో కూలి బతుకు ఊరు పెట్టి వచ్చి ఇక్కడ ఓటర్ ఐడి ఇక్కడనే ఊళ్ళో క్యాన్సిల్ చేసుకొని బతుకుతాను. ఇక్కడ మమ్మల్ని వచ్చి ఇబ్బంది పెడితే ఇట్లా ప్రూఫ్ పెట్టుకొని తిరుగుతుర్రు, నిన్న మన తిరుగుతుర్రు. ఇంతకుముందు ఎక్కడ ఇవన్నీ కాదమ్మా, ఇది కొన్ని ఏళ్ళ మట్టు ఉన్నది అంతే తప్ప ఏం లేదు. ఇంతకుముందు ఏదో చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక చెప్పారు, చేసారు, ఇంత మంచి అన్నారు, పంచుకున్నారు. అంతేగాని 2 తరాలు అయిపోయింది ఈడ ఉండబట్టి. కవితక్క స్టోరీ, కవితక్క సంగతి మాకు తెలియదమ్మా. ఆమె కాంగ్రెస్ పార్టీలో మొన్నటిదాకా టీఆర్ఎస్లో ఉన్నది, టీఆర్ఎస్ బిడ్డనే. ఇవాళ పోయి కాంగ్రెస్లో కలిసి ఆమె కేసులు కొట్టడానికి ఆమె స్వార్థానికి చూసుకుంటుంది తప్ప ఏం లేదు ఈడ. అంతే. ఇంకా వాళ్ళ ఇన్ని రోజులు లేని కవితక్కకు ఇప్పుడు ఈడ ల్యాండ్ ఉందని ఎందుకు వచ్చింది? ఇన్ని సంవత్సరాలు ఆ తాత సంపాదించింది అనుకుందాం. ఇన్ని సంవత్సరాలు లేనిది ఈరోజు ఎందుకు వచ్చింది అంటున్నా. కాంగ్రెస్లో కలవంగానే ఎందుకు వచ్చింది? ఇంక దానికి వాళ్ళే ఆలోచన చేయలే, మీరు ఆలోచన చేయలే. ఉట్టిగా రోజు వస్తారు, మీడియా వాళ్ళు వస్తారు. మాధవరం పైన వాళ్ళ తండ్రి కొడుకు ఇద్దరు కలిసి కబ్జా పెట్టి వీళ్ళందరితో ఏపించారు అని అంటున్నాం. ఎంతవరకు వాస్తవం? అది తప్పు, అది తప్పు, అది తప్పు అమ్మా. నీ పేరేంది కాక? నేను ఇక్కడ ఉన్నాను మేడం. ఇక్కడ ఉండరు. సార్ ఉన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? నా పేరు వెంకటరెడ్డి అమ్మ. ఇంద్రనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సలహాదారుడిని. మేము గత 55 సంవత్సరాల నుండి ఇక్కడ నివాసం ఉంటున్నాం. మా అమ్మ నాయనలు ఇక్కడ వచ్చేసి ఐడిపేర్ ఫ్యాక్టరీ కట్టడానికి ఇక్కడ ఇండ్లు వేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు 1600 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. 50 సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటున్నారు. నిత్య వసతులు లేకుండే, ఏం లేకుంటుండే.
చంద్రబాబు సీఎం ఉన్నప్పుడు వచ్చిపోయిండు ఇక్కడికి, చూశాడు, చూసి కరెంట్ ఇచ్చాడు అప్పుడు చంద్రబాబు హయాంలో. మాధవరం కృష్ణరావు వైస్ చైర్మన్ ఉండే, అప్పుడు ఇచ్చారు ఇక్కడ. అప్పటి నుండి ఇక్కడ కొన్ని అభివృద్ధులు జరుగుతున్నాయి. అలాగే రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు ₹1,00,00,000 శాంక్షన్ చేసిండు. డ్రైనేజ్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అవి చేశాము. రేవంత్ రెడ్డి ఎంపీగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు ఉండి ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడి వీళ్ళకి ఏదైనా చేయాలని ఆయన ₹1,00,00,000 శాంక్షన్ చేసిండు. ఎమ్మెల్యే గారు కూడా కేటీఆర్తో మాట్లాడి 3 కోట్లు శాంక్షన్ చేసిండ్రు. డ్రైనేజ్లు, రోడ్లు, సీసీ రోడ్లు అన్నీ వేసాం. వేసిన తర్వాత ఏమైందంటే ఇది డ్రైనేజ్ చిన్న పైపులు వేయడం వల్ల, పొంగడం వల్ల మళ్ళా దానికి మళ్ళీ ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి మేము అసోసియేషన్ నుండి మాట్లాడితే 17 లక్షలు శాంక్షన్ చేసిండు. దాని మీద మొత్తం రాద్దంతం చేస్తుర్రు. మొత్తం ఏం చేసారు ఏమైందో తెలియదు. గత 10 సంవత్సరాల నుండి డెవలప్మెంట్ అవుతుంది ఇదంతా. మీరు అవతల రోడ్లకు వచ్చి చూస్తే తెలుస్తుంది. ఇదంటే మొన్న తీసినాం ఇట్లా ఉంది. కానీ ఎమ్మెల్యే గారి సహకారంతో మొత్తం చేస్తున్నాం. ఇక్కడ అందరం బస్తీ అంతా కలిసి మాట్లాడి చేస్తున్నాం. మొన్న 17 లక్షలు ఇచ్చిన తర్వాత ఏమైందో తెలియదు. కవిత గారు ఎందుకు వచ్చారో తెలియదు. దీంట్లోకి కవిత గారు ఏం మాట్లాడుతుందో తెలుస్తలేదు. రాజకీయ నాయకులు అంతా ఏం మాట్లాడుతుందో తెలుస్తలేదు. మేమైతే గత 55 సంవత్సరాల నుండి పుట్టి పెరిగినాం, ఇక్కడనే ఉన్నాం. ఇప్పటిదాకా డిస్టర్బ్ ఏం లేదు. మొన్న నుంటే డిస్టర్బ్ అవుతుంది, ఎందుకు అవుతుందో తెలియదు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కబ్జా చేసిరని ఇక్కడ 1600 కుటుంబాలు ఉన్నాయి. ఎమ్మెల్యే వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి కబ్జా చేసిండ్రు అనేది అదంతా వాస్తవం అమ్మా. ఇక్కడైతే 1600 కుటుంబాలు ఉన్నాయి. మీరు బస్తీ మొత్తం తిప్పి చూపిస్తాం మీకు. ఒక్క గజం ఆయనకున్నా కూడా, అంటే ఆయన ఫేవర్ మాట్లాడడం కాదు, కానీ అవసరం లేని విషయం అది. ఈడ మాకే ఇప్పుడు వీళ్ళందరికీ 20 గజాల దాకా వస్తుంది. 40 గజాలు వేసుకుందాం అని చూసుకున్నాం, అది సరిపోకనే 20 గజాలు వస్తున్నాయి. ఎమ్మెల్యే గారు వాళ్ళ డ్రైవర్కి అడిగితే కూడా మేము ఒక 40 గజాలు 20 గజాలు కూడా ఇవ్వలేము. వాస్తవం అది. ఇక్కడ తీస్తే అది ఎందుకు రాజకీయం చేస్తారో, దీంట్లో ఏంది చేస్తారో తెలుస్తలేదు. కానీ మాకు ఇబ్బందులు పెడుతున్నారు మొత్తం మీద. ఇక్కడ ఉన్న 1600 కుటుంబాలను ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి అవన్నీ చూసి మీడియా ద్వారా కూడా చెప్తున్నాం మేము ఏంటంటే, వచ్చి వాస్తవాలు చూసి వాస్తవాలు చెప్పండి. ఏదో ఒక మీడియా 2 మీడియాలు ఏదో రాయడం వల్ల ఇదంతా జరుగుతుంది. అదంతా అవాస్తవాలు. మీడియా రాయడం వల్ల కాదు, ఏకంగా కవితకనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం వల్ల ఇదంతా జరుగుతుంది. కవితకి ఏం చెప్పాలనుకున్నారు? ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉంది, గతంలో ఒక మాజీ ముఖ్యమంత్రి బిడ్డ ఆమె. సో పేద ప్రజలను ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కవిత గారికి మేము ఒకటే మనవి చేస్తున్నాం, మేడం గారు మీరు కూడా జాగృతిలో భాగంగా మాకు అందరికీ పరిచయాలే. ఎందుకంటే మేము టీఆర్ఎస్ఏ. దయచేసి అన్నీ తెలుసుకున్న తర్వాత మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే కేటీఆర్ గారు ఇక్కడ విచ్చేసి, కేటీఆర్ గారు 3 కోట్లు శాంక్షన్ చేశారు. ఇక డెవలప్ చేసాం మేము. దీనికి కబ్జాలు అనేది ఇక్కడ అయితే లేదు. ఇక వేరే ఎక్కడైనా ఉందేమో మాకు తెలియదు. కానీ దీన్ని ఎందుకు దాన్ని వాడుతున్నారో అర్థమవుతలేదు. మాకు కవిత గారు కూడా మనవి చేస్తున్నాం, ఆల్రెడీ మీరు వచ్చి చూసి నిర్ధారించి ఏదైనా ఉంటే వాస్తవాలు చెప్పండి. ఎమ్మెల్యే గారి మీద చెప్పినా, ఎవరి మీద చెప్పినా కూడా ఇక్కడైతే లేదు. దాని అనవసరంగా దానికి రాద్ధాంతం ఎందుకు అవుతుందో తెలియదు. కవిత గారికి ఒకటే చెప్తున్నాం, దయచేసి మీరు మీ రాజకీయాలు ఏమంటే చేసుకోరు, కానీ మమ్మల్ని 1600 కుటుంబాలను అయితే అందులో గుంజకండి. ఇక్కడైతే ఎమ్మెల్యే గారికి సెంటు భూమి కూడా లేదు. అది మేము రాసిస్తాం. ఇక్కడ మేము కూడా రాసిస్తాం. 1600 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలు అన్ని తరపు నుండి ఇక్కడ ఎవరన్నా అడగండి. ఎమ్మెల్యే గారికి అయితే ఇంచు భూమి ఇక్కడ లేదు. అవాస్తవం. ఎమ్మెల్యే కొడుకు అయితే ఇక్కడ ఎవరికి తెలియదు కూడా తెలియదు. ఎమ్మెల్యే కొడుకు అయితే ఇక్కడ తెలియదు ఎవరికి. ఎమ్మెల్యే అయితే మాకు 20 సంవత్సరాల నుండి తెలుసు. 20 సంవత్సరాల కింద చంద్రబాబు వచ్చాడు. ఇది విద్యుత్ 25 సంవత్సరాల కింద ఇచ్చారు. చిన్న గుడిసెలు ఉండే, దాన్ని ఏం చేసినామంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే గారు కూర్చొని ఇట్లా గారి బాత్రూమ్ పోనీ కూడా లేకుంటుండే మేడం. అవన్నీ మంచిగా చేసుకోరని, రోడ్లు వేసుకోరు అది అని చెప్పడం వల్ల ఆయన ₹1,00,00,000 ఇల్లు ఒక 3 కోట్లు ఇవ్వడం వల్ల డెవలప్ అవుతుంది అంతే. దీంట్లో ఎవరికి కబ్జా లేదు, ఎవరిది లేదు. అంతా గరీబోలే, మాబ్నార్ బిడ్డలు, పాలమూరు బిడ్డలు అందరూ గరీబోలే ఇండ్లు కట్టుకుంటారు. ఇప్పుడు ఆ ఇండ్లు కట్టుకుంటుంటే ఓవర్వల్గా చేస్తురా ఏమో అర్థమవుతలేదు. అప్పటిదాకైతే గుడిసెలు ఉన్నాయి 50 ఏళ్ళ నుండి. ఇప్పుడు ఎందుకు అది చేస్తారో తెలుస్తలేదు. ఎమ్మెల్యే గారికి ఇక్కడ భూమి ఉంది, కబ్జా చేసినన్న మాత్రం అవాస్తవం. దాంట్లో అయితే ఏం లేదు. ఎమ్మెల్యే కొడుకు అయితే మేము ఎవరం గుర్తుపట్టం కూడా ఇక్కడ తెలియదు కూడా తెలియదు. ఎవరినైనా అడగండి ఇక్కడ. మేము ఇక్కడైతే అదే బదలాం చేసుడే. మాకేం తెలియదు. ఆయన మాకు ఇంతవరకు కూడా తెలియదు. నేను 72 నుంచి ఇక్కడే ఉంటున్నా. మా అమ్మ మా నాయన అందరు ఇక్కడే ఉన్నారు. మా అమ్మ మా నాయన కూడా ఇక్కడే చచ్చిపోయారు. నేను 72లో కూకట్పల్లి చదువుకున్నా. అప్పటి నుంచి కూడా నేను ఇక్కడే ఉన్నా. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే చేసే ఈ బాధ్యత మాత్రం కరెక్ట్ కాదు, తప్పు. కవిత మస్తు అంటే వాళ్ళకి వీళ్ళకి ఇప్పుడు పడగలకి రావడం లేదు కాబట్టి కవిత అలాగనే మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారంటే ఆమె దిక్కు
ఈ మన ఎమ్మెల్యే అన్నగారు మాట్లాడతలేరు. అందు గురించి ఆమెకు అట్లా ఉల్టా చెప్తుంది. ఆమె అంతా తప్పు. ఆమె అది చెప్పడం బదలాం చేసాడు తప్ప ఏం లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి అన్న వచ్చే కదా మాకు ఇక్కడ ఇది ఇచ్చింది. మాకు మొత్తం 2 కోట్ల రూపాయలు ఇచ్చిపోయిండు ఆయన్ని. ఆయన అప్పుడు మన ఆడ ఎంపీగా ఉన్నప్పుడు ఆయన్నే చేసిపోయిండు మాకు. ఫస్ట్ ఆయన చేసినాకనే మళ్ళీ ఎమ్మెల్యే అన్న ఈయన మాకు సహాయం చేసి ఇద్దరు కలిసి సహాయం చేసి మాకు మంచిగా చేశారు. సర్వే నెంబర్ ఎంత ఇది? సర్వే నెంబర్ నాకు అంత ఐడియా లేదు మేడం, అంత ఐడియా లేదు మాకు. కవితకే తెలుసేమో మరి సర్వే నెంబర్ తో పాటు చెప్తుంది కదా. ఆమెకు తెలుసు కాదు, ఎవరో చెప్పారు అంతేగాని ఆమెకి ఏం తెలియదు. అట్లా కూడా ఎవరో తెచ్చిచ్చారు అంతే. ఎమ్మెల్యే కొడుకుని ఎప్పుడైనా చూసారా? మాధవరం కొడుకుని ఎప్పుడైనా చూసారా? నేను చూడలేదు మేడం, ఆయన అంతనే చూడలేదు మేము. తెలియదు తెలియదు. ఉట్టి మాటలేనా అయితే కవిత ఉత్తమ మాటలే. ఆమె ఈడికి వచ్చి ఈడ చూసి అందరినీ వాళ్ళు ఎట్లా బతుకున్నారు ఏం చేస్తారు అనేది చూడాలి ముందు. చూసినాక అసలు ఇప్పుడు ఆమెకి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ మాట? అప్పుడు వాళ్ళ నాయన ఉన్నప్పుడు ఏం పని చేసింది? అప్పుడు వచ్చి మాట్లాడవచ్చు కదా, అప్పుడు వచ్చి మాకు కూడా అందరిలాగా ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఆడ డబుల్ బెడ్రూమ్లు అవి కట్టించింది, అవే ఈడ మాకు ఇచ్చింటే మేమే ఉన్నాం కదా. బాగా కట్టించాడు వాళ్ళ నాయన, మరి ఈడ కట్టించింటే ఏమవుతుండే? ఆమె ఎందుకో చాలా బదలాలు లేపడం ఏంది అందరినీ? అది కరెక్ట్ కాదు, అది తప్పు ఆమెది నాకు తెలిసినంత వరకు. మేడం అంటే ఐడిపిఎల్ జాగా ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా వాళ్ళు బౌండరీ వేసుకున్నారు. మీకు బౌండరీ ఉంది కనబడుతుంది అక్కడ చూపిస్తే. బౌండరీ తర్వాతనే యువతల ఓవర్లాప్ ల్యాండా, ఇది గవర్నమెంట్ ల్యాండా, ఇది ఐడిపిఎల్ ల్యాండా ఎవరికి తెలియదు మాకు కూడా. మేము ఆల్రెడీ అక్కడ కంపెనీ కట్టేటప్పుడు ఇక్కడ ఇండ్లు మా అమ్మ నాన్న వాళ్ళు చేసిండ్రు 55 ఏళ్ళ కింద. ఇవి ఇట్లాగే నివాసం ఉంటున్నాయి. ఇప్పుడు కొద్దిగా డెవలప్ చేసుకుంటారు. 1997లోనే ఆయన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రదేశానికి వచ్చిండు. వచ్చే కరెంటు శాంక్షన్ చేసిండు. అప్పుడు 2000 సంవత్సరంలో కరెంట్ వచ్చింది. అప్పుడు తర్వాత కొద్దిగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 1 కోటి రూపాయలు ఇవ్వగానే ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి ఎంపీ ఆయన ఎమ్మెల్యే కూర్చొని డిస్కషన్ చేసి దీనికంతా డెవలప్ చేసుకొని చిన్న రోడ్లు ఇట్లా రోడ్లు చేసుకోరు అవి అని చూపించిండు. ఆ రోడ్లకు సీసీ రోడ్లు ఈ డ్రైనేజీలు చేసుకుంటున్నాం ఇప్పుడిప్పుడే. కవిత మేడానికి ఏం అర్థమైందో ఏమో తెలియదు కానీ కవిత మేడం ఇక్కడ దీన్ని ఇంత చేసి పెట్టింది. ఇప్పుడు మీడియా వాళ్ళు అయితే ఇప్పటికి ఎంతమంది వస్తారంటే అంతమంది వస్తారు, కానీ ఇక్కడైతే అవాస్తవాలే ఉన్నాయి దాంట్లో మీడియా చూపించిన దాంట్లో. ఎందుకంటే కవిత గారు చెప్పిరనే మీడియా చూపిస్తుంది, కానీ అదంతా అవాస్తవాలు. కవిత గారిని ఒకసారి వచ్చి ఇక్కడ విజిట్ చేయమనండి, చేసి 1600 కుటుంబాలతో మమేకమై చూడమనండి. చూసిన తర్వాత ఏమన్నా ఉంటే అప్పుడు మాట్లాడితే మేము కూడా దానికి అది చేస్తాం. మేము ఉండబట్టి ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ చిన్న పిల్లలు అప్పుడు ఉంచినాం మేము. మా అమ్మ నాన్న కూడా ఇక్కడే ఉన్నారు. మా అన్ని గుడిసెలు అక్కడే ఉన్నాయి, చిన్న గుడిసెలు ఉంటుండే ఇక్కడ. మాకని ఇక్కడ కవిత మేడంకు ఇక్కడ ఎమ్మెల్యేస్ కొడుకు అనేది మాకు అసలు ఇక్కడ ఇప్పటి వరకు తెలియదు. మేమే ఇప్పటికి మళ్ళీ మా పిల్లలు కూడా ఇంత తెలియదు. కానీ ఇక్కడ మొత్తం గుడిసెలు ఉన్నాయి, 1600 ఇండ్లు. ఇక్కడ ఎవ్వరికి లాభ పొందాలు అయితే లేవు, అంతా జనమే ఉన్నారు. మహబూబాబాద్ డిస్టిక్ జనమే. వాళ్ళంతా బీద వాళ్ళకి చేయడం ఇప్పుడు ఏంటంటే డెవలప్ చేసుకుంటారు. చిన్న 60 గదాలు 50 గదాలు అట్లా చేసుకుంటూ చాలా సంవత్సరాలు లేదు మేము కాబట్టి. అట్లా ఎప్పుడు ఎవ్వరు వచ్చి మిమ్మల్ని ఏమన్నది లేదు. సో అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడే అంటుంది కవిత మేడం. ఎందుకు వస్తుందో దీని మీదకి మాకైతే అర్థమవుతలేదు. ఆమె ఏం చేస్తుందో ఆమెకు అర్థమవుతలేదు. వచ్చి చూడమని ఆమె ఇక్కడ లోకల్ ఎవరు బతుకుతారు, ఎట్లా బతుకుతారు ఏందని తెలిస్తే ఆమె వచ్చి మాట్లాడినా కూడా దానికి అర్థం ఉంటుంది, వచ్చి బతికి. కానీ ఎందుకు అంటుందో అర్థమవుతలేదు మాకైతే. ఈ భూమి మీద ఇప్పటి వరకు కవిత మేడం రాలేదు. మళ్ళీ కేటీఆర్ అని వచ్చి తిరిగిపోయిండు, వచ్చి చేసిండు. బండారత్న వచ్చి అందరూ వచ్చారు, కాంగ్రెస్లో అందరూ చాలామంది. ఇప్పుడు జనార్దన్ రెడ్డి ఉన్నప్పటి నుంచి ఉన్నావు ఇక్కడనే. విజయరామరావు వచ్చి 10 సంవత్సరాలే ఎన్నడూ కూడా ఇట్లా తొంగి చూడని కవిత ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే కబ్జా పెట్టిండు వాళ్ళ కొడుకు. ఎందుకు అంటుందో అర్థం అవ్వట్లేదు ఆమెకు. అసలు ఎందుకు అంటుందో కూడా అర్థమవుతుంది. ఆమె వచ్చి చూసేగా తెలిసేది ఇక్కడ ఎవరు కబ్జా పెడుతున్నారు ఏందనేది. ఎమ్మెల్యేకు ఆయన ఏంటంటే జనానికి సపోర్ట్ చేస్తుండు. ఎమ్మెల్యే మాధవరావు కృష్ణరావు అన్న జనానికి మాకేందంటే బీద వాళ్ళ గురించి సపోర్ట్గా నిలబడి చేపిస్తుండు అంతే. కానీ ఆయన అయితే ఏం లేదు ఇక్కడ. అనవసరంగా చేస్తుంది ఆమె కవిత మేడం అంతే. ఆమెకి ఎందుకు చేస్తుందో కూడా తెలియదు. మేము ఎక్కడ పోవాలి మేడం? 50 సంవత్సరాలే నేను పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చిన. నా కొడుకులో 3 పిల్లలు అయ్యి, పెళ్ళిళ్ళు అయ్యి, ఆ పేరెంటలు అయ్యి, అన్నీ అయ్యి. మళ్ళీ అప్పటి నుంచి లేకున్నదా కవిత? ఉన్నది కదా. మళ్ళీ ఒక్కసారైనా వచ్చిందే. చంద్రబాబు నాయుడు వచ్చిండు,
చంద్రబాబు నాయుడు వచ్చి ఆ గడాయిని పోయి చూసి బీదలు బతకని అని వచ్చి చెప్పాడు. ఈయన రేవంత్ రెడ్డి కూడా ఈయన మాకు సప్లై బాగానే చేస్తున్నాం. ఈమెకి ఎందుకు? మేము బతకొద్దా? మేము ఓట్లు వేసలేమా? కారు గుర్తుకు ఓట్లు వేస్తలేమా? మేము బీదలం బతకొద్దా? వచ్చిండు మొన్న ఇంకో 2 గంటల సేపు కూర్చొని 4 గంటల సేపు కూర్చొని మధ్యాహ్నం ఆయన అన్నం తినకుండా నీళ్ళు తాగకుండా మధ్యాహ్నం వచ్చి కూర్చొని చేపించి పోయాడు. మళ్ళీ మేము ఎక్కడ పోవాలి మేడం? ఎవరు కబ్జా ఏం లేదు. ఆయన ఏంటంటే బీదలకు సాయం చేయాలి. ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఇప్పుడు 2-3 ఇండ్లు కావు కదా మేడం. మళ్ళీ ఇదంతా లేపాలంటే మేము ఎక్కడ పోవాలి మేడం? మేము బతకనీకి వచ్చినాం. వచ్చిన కానుంచి ఇన్నే ఉన్నాం. మేము వచ్చినప్పుడు ఈ ట్రాఫిక్ లేనే లేదు, ఈ బిర్జులు అనేదే లేదు. ఏం పైన మొన్న వచ్చిన మెట్రోలు. కానీ నేను కొత్త పెళ్లి చేసుకొని వచ్చినప్పుడు దీపాలు పెట్టుకొని కాపురం చేసినాం. కాపురం చేసినాం. అప్పటి నుంచి ఇన్నే పుట్టినాం. నా పిల్లలు ఇన్నే పుట్టినారు. మా పిల్లలు పెళ్ళిళ్ళు అయినవి. అగో మనవాడు ఎక్కడ వయసు, అగో నా మనవాడు మళ్ళీ ఈ స్కూల్కి వేసుకుంటున్నాం, కష్టం చేసుకుంటున్నాం. ఆమె కవితకి ఇన్నేళ్ళ నుంచి లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది? వచ్చింది మళ్ళీ ఇక్కడ వచ్చి చూసుకొని పోవాలి కదా. ఎప్పుడు రాలే. చంద్రబాబు నాయుడు వచ్చిండు. ఆమె ఇక్కడ ముఖమే లేదు. అక్కడ ఇక్కడ ముఖం లేదు. ఎవరు? మేము ఇంతకుముందు కవిత మంచిది అనుకున్నాం. ఇప్పుడు మాకు ఎసరువేడనికి వస్తే ఇంకా ఆమె మంచి తీసుకోదా? చెప్పారు మేడం. ఇప్పుడు బీదల గురించి అని ఆమె ఏం హెల్ప్ చేసినట్టు? ఈయన హెల్ప్ చేస్తుంటే నీవు ఎసరువేడనికి వస్తున్నావు. ఇంకా నిన్ను ఎట్లా మంచిది అనాలే చెప్పు. మేము ఇంతకుముందు కూడా కవితను చాలా మంచిది అనుకున్నాం. నీ ఇప్పుడు మా ఇవి తీసేయాలని అంటే నీ బీదలకు ఎట్లా సాయం చేసినట్లే? చంద్రబాబు నాయుడు అసంటోడు చూసి పాపం కళ్ళకు నీళ్ళు తెచ్చుకొని పోయాడు. ఆయన ఒకసారి రాలేదా రెడ్డి? మేడం వాళ్ళ నాయన కబ్జా చేసినప్పుడు చేయొచ్చు కదా. ఇవిడికి వచ్చి 10 ఏళ్ళు వెళ్ళింది. మేము కారు గుర్తు కోట ఏంది వాళ్ళ నాయన ఇంకా గెలవలే కదా, గెలవలే. మేము వల్ల ఏంది? మేము బాగా రావాలి. ఇక్కడ వచ్చి ఏం అనలేదు, ఇక్కడ రానేలేదు. ఆయన కేసీ గారు ఇక్కడ రానిలేదు. ఎంతసేపు ఉన్నా ఇక్కడ కృష్ణరావు వచ్చిండే. ఈమె కవిత మేడం రాలే, కేసీ గారు రాలే. ఈ బీదలు ఎట్లుండని కూడా తెలియదు నాకు. ఇంకా వచ్చిన వాళ్ళు చంద్రబాబు నాయుడు వచ్చిండు. నిలబడి చూస్తే మొత్తం గుడిసెలే ఉన్నాయి. బీదలను ఏం మాట్లాడాలి? సైలెంట్గా పోయిండు. కృష్ణరావు వచ్చి 2 గంటల టైం తీసుకొని కూర్చొని అన్నం టైంకి లంచ్ టైంకి వచ్చి లంచ్ టైంకి తినడానికి వెళ్ళిండు. 9 గంటలకు వచ్చి ఈయనే ఉన్నాడు. వచ్చి రూమ్లో ఒక ఫ్యాన్ కానీ ఆయనకు ఫ్యాన్ కానీ కూర్చున్న మంచి ఉమ్మరాన్ని కూర్చొని పోయిండు. అట్లా మంచి మీద నువ్వు ఏదో రాళ్ళు వేస్తున్నా అంటే నేను నమ్మాలా? రా నువ్వు వచ్చి మమ్మల్ని ఏం చేస్తావా? నువ్వు వచ్చి మమ్మల్ని ఇక్కడ నుండి లేపేస్తావా? లేకపోతే ల్యాండ్ కట్టిస్తావా? ఇన్నే మమ్మల్ని ఏం చూస్తావా? చూసిపో. నువ్వు వచ్చి ఊకే దీనిలో పంపలేవద్దు. వచ్చి మంచిగా వచ్చి అమ్మ మీరు ఇక్కడ సైలెంట్గా ఉంటారా, లేదా అక్కడ ఒత్తికి చూపుతూ ఉంటారా? ఇక్కడ వచ్చి మేము వచ్చి నా పెళ్లి చేసుకొని ఇంటికే వచ్చిన. నా బిడ్డకే నా కొడుకే 30 ఏళ్ళు ఉన్నాయి. మరి మేము ఎట్లా భరించుకుంటాం మేడం? అలా నాయన ద్రోహం చేసింది. పార్టీ నుండి ఆ పార్టీలోకి పోయింది. ఆయనలాగా అనుకున్నదేమో ఈ పార్టీల నుంచి ఆ పార్టీలోకి పోయింది. ఆమెలాగా అనుకున్నదే. మేము ఆ పూటకు కష్టం చేసుకొని బతికిన వాడంగా మాట బరాబరి మేడం. ఇదో వాళ్ళ నాయన పార్టీల నుండి దీంట్లోకి వచ్చింది కదా, అక్కడిక్కడ పోయింది. ఇంక దేవులాడి ఎసరు పెడుతుంది. వాళ్ళ నాయన కూడా ఒక మాట వలకరియలేదు. ఈ ఐపీఎల్ గుడిసాక జోలేలా తీయలే. మీటింగ్లో మేము టీవీలలో చూస్తున్నాం కదా, జోలు తీయలే. ఎవరు? కేసీఆర్. మరి ఆయనకి లేని ఈమెకి ఎందుకు? ఏమైనా ఉంటే నువ్వు ఆయన జగన్ వినా వాళ్ళ వినా చూపించుకో. కానీ మేము కూలి చేసుకునేటోళ్ళం, ఇక్కడ బోధినేటోళ్ళం. మేము కష్టం చేసుకుంటేనే వస్తుంది. మాకు జాబులు లేవు. మేము చదువుకునేటోళ్ళం కాదు మేడం. మేము గరీబ్ వాళ్ళం. పుట్ట చేత పట్టుకొని వచ్చినాం.
ఏదో 4 దినాలు ఉండిపోదా అన్నట్టు వచ్చినాం. మాకు ఇక్కడనే పిల్లలు పుట్టిరి, ఇక్కడనే పెళ్ళిలా, ఇక్కడనే పిల్లలు పుట్టిరి.